ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ప్రియులరా, దేవుని వాక్యాన్ని వినటం ఒక పని అయితే, మరి ఆ ప్రకారము నడవటం అనేది ఇంకా ప్రాముఖ్యమైనదండి. వినుట ప్రాముఖ్యమే, కానీ ఆ వాక్యము వినువారు మాత్రమే కాకూడదండి. దాని ప్రకారముగా ఎప్పుడు కూడా మనము నడిచేవారిగా ఉండాలి. మరి చాలామంది వినేసి వెళ్ళిపోతూ ఉంటారు, దానివల్ల ప్రయోజనం లేదు. అందుకనే భక్తుడైన యాకోబు తెలియజేస్తున్నాడు, వినండి, అలాగే ఆ వాక్య ప్రకారము నడవండి అని. వినుట వలన విశ్వాసం అనేది కలుగుతుందని, అదే వాక్యం ప్రకారముగా నడుచుట వలన ఎన్నో గమ్యాలు చేరగలుగుతాం, ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతాం. అంతేకాకుండా ఎంతోమందికి మాదిరికరముగా ఉండగలుగుతాం. ప్రియమైన వాళ్ళారా, నా వాక్యములు గైకొన్నవాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక ధన్యకరమైన జీవితాన్ని మనం జీవించాలన్నా దేవుని వాక్యం ప్రకారముగా నడిచేవారిగా ఉండాలండి. అనుదినము కూడా దేవుని చిత్తాన్ని చేయాలన్నా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకారముగా నడవాల్సిందే. ఆయన వాక్కులు గైకొనాలి. కావున వింటున్నారో, విన్నదాని ప్రకారం నడుస్తున్నారో అనేది ఆలోచించుకోవాల్సిన సమయము ఈ ఉదయకాలము. కావున ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క వాక్యాన్ని మనము గైకొని ఆ ప్రకారముగా నడిచేవారిగా ఉండాలండి. ఎందుకంటే నడవకపోతే ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది? నడవకపోతే ఉపయోగం లేదండి. ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రకారం నడిస్తేనే కదా ఏదైనా దేవుని వద్ద నుంచి నేర్చుకోగలుగుతాం. దేవుని ద్వారా ఒక ఆశీర్వాదం అనేది పొందుకోగలుగుతాం. కావున ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్కులు ధ్యానిస్తూ, దేవుని యొక్క వాక్యాలను వినుచు, దేవుని వాక్యాల ప్రకారం నడుస్తూ దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.